హాయ్ వర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 15వ తేదీన డిఎస్సి నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేయబోతోంది. ఈ సమాచారాన్ని తెలియజేస్తూ ఉగాది కానుగ్గా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి అక్టోబర్ 15, 2026వ తేదీన మరి 3004 పాఠశాల మరియు ఇంటర్ విద్యకు సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతున్నారు. మరి ఇప్పటికే అధికారులు అన్ని జిల్లాల్లో ఏ జిల్లాల్లో ఎన్ని ఖాళీలు ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి సమాచారం సేకరించే పనిలో పడ్డారు. కానీ ఇప్పటికీ కూడా మరి డిఎస్సి ఖాళీలు ఏ జిల్లాకి ఎన్ని ఉండబోతున్నాయి అనే దాని మీద అయితే స్పష్టత అనేది కరువైంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిఎస్సి ఖాళీలపై గోప్యత. మార్చి 1వ తేదీ నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని ఉపాధ్యాయ పోస్టుల రేషనలైజేషన్. కొన్ని పోస్టులు రద్దయ్యే అవకాశం ఉందని ఆందోళన. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాల్లో అనగా విశాఖపట్నం సంబంధించిన ఉమ్మడి జిల్లాల్లో ఖాళీలు పెద్దగా ఉండకపోవచ్చని అంటున్న ఉపాధ్యాయ వర్గాలు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలో డిఎస్సి నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. దీనికి అనుగుణంగా ఉమ్మడి జిల్లాల్లో ఉపాధ్యాయ ఖాళీల వివరాలను ప్రాథమికంగా సేకరించారు. దీని ప్రకారం తక్కువ ఖాళీలు ఉన్నట్టు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. అయితే జిల్లా విద్యాశాఖ మాత్రం ఖాళీలపై ఇంతవరకు స్పష్టత ఇవ్వడం లేదు. ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, వ్యాయామ ఉపాధ్యాయ ఖాళీల వివరాలు చెప్పడం లేదు. విశాఖపట్నం జిల్లాలో అన్ని కేటగిరీలు కలిపి 200 నుంచి 250 వరకు ఖాళీలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో విద్యార్థుల సంఖ్యతో పోల్చితే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉందని ఆ సంఘాలే అంగీకరిస్తున్నాయి. ఉదాహరణకు స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో మిగులు ఉపాధ్యాయులను క్లస్టర్ పాఠశాలల్లో నియమించారు. తెలుగు, ఆంగ్లం అంటే ఇంగ్లీష్ ఎక్కువగా మిగులు ఉపాధ్యాయులు ఉన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటనతో జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఉమ్మడి జిల్లాలో ఖాళీల వివరాలపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వకపోవడంతో వారిలో ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఉమ్మడి జిల్లాలో 10 మంది కంటే ఎక్కువ విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి. ఆయా పాఠశాలలో చదివే విద్యార్థులు 6వ తరగతికి వెళ్తే అదే స్థాయిలో 1వ తరగతిలో చేరాల్సి ఉంటుంది. లేదంటే అక్కడ టీచర్ పోస్ట్ రద్దయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో మార్చి 1వ తేదీన ఉన్న విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని ఉపాధ్యాయుల రేషనలైజేషన్ చేపట్టాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా వరకు రద్దు కావచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమయంలో కొత్త టీచర్ల నియామకంపై భారీ ఆశలు పెట్టుకోవద్దని టీచర్లు అంటున్నారు. మార్చి 1వ తేదీన ఉన్న విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని రేషనలైజేషన్ అమలు చేసిన జూన్ లో ప్రవేశాలు ఆశాజనకంగా లేకపోతే పరిస్థితి ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. టీచర్ల సర్దుబాటుతో చాలా పోస్టులు మిగులుగా ఉంటాయని అంటున్నారు. కాబట్టి ఇది కేవలం విశాఖపట్నం జిల్లాకు సంబంధించిందే కాదు, ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు ఇదే పరిస్థితి ఉండబోతోంది. మార్చి 1వ తేదీన ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఆధారంగా మరి ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం రేషనలైజేషన్ చేయబోతోంది. దీన్ని బట్టి మరి చాలా వరకు మిగులు ఉపాధ్యాయులు వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుంటే చాలా వరకు మరి పోస్ట్ అనేవి చాలా జిల్లాలకు చాలా తక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఇక్కడ విశాఖపట్నం చూస్తే దాదాపు 200 నుంచి 250 వరకు ఖాళీలు ఉండవచ్చని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక మిగిలిన జిల్లాల పరిస్థితి కూడా ఆల్మోస్ట్ ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి మార్చి 1వ తేదీ నాటి విద్యార్థుల సంఖ్య ప్రకారం రేషనలైజేషన్ చేస్తే మరి ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు అవసరం అవుతాయి అనే దాని మీద క్లారిటీ అనేది రాబోతోంది. మరి ఇది డిఎస్సి ఖాళీలపై గోప్యత అనే దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా డిఎస్సి మరియు టెట్ కు సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మొదటగా మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.